క్రీస్తు ప్రభువులో నువ్వు నేను ఐక్యమవటం వలన సంపూర్ణత మనకు సిద్ధిస్తుంది. సంపూర్ణంగా చూడబడుతున్నాం అని అర్థమొస్తుంది. మరొక వెర్షన్‌లో అండ్ యూ హావ్ కమ్ టు ఫుల్‌నెస్ ఇన్ హిమ్. అంటే ప్రభు యొక్క నిండైన తనంలోనికి, ఆయన యొక్క సంపూర్ణతలోనికి, సమృద్ధిలోనికి మనం తీసుకురాబడ్డాం అని అర్థమొస్తుంది. ఓవరాల్‌గా మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణతలో పాలిభాగస్థులమై ఉండటం వల్ల, నువ్వు నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణతలో పాలిభాగస్థులమై ఉండటం వల్ల, మనం సంపూర్ణంగా చూడబడుతున్నాం. సంపూర్ణంగా ఎంచబడుతున్నాం అని ఇక్కడ మనం గ్రహించుకుంటున్నాం. సహజంగా పర్ఫెక్షన్ గురించి, ఫుల్‌నెస్ గురించి, కంప్లీట్‌నెస్ గురించి మాట్లాడినప్పుడు నీకు, నాకు ఆ పదాలు సరిపోవు. ఎందుకంటే మానవ మాతృలంగా మనం ప్రభు బిడ్డలంగా, ప్రభు సన్నిధిలో ఉన్నప్పటికీ కొన్ని బలహీనతలు కలిగి ఉంటాం. కొన్ని వీక్‌నెసెస్ ఉంటాయి. కొన్ని పర్ఫెక్ట్‌గా అవ్వని ప్రదేశాలుంటాయి. అయితే మరి ఎలా మనకి కంప్లీట్‌నెస్, పర్ఫెక్షన్, ఫుల్‌నెస్ అనేది ఆపాదించబడుతుంది అనంటే, యేసుక్రీస్తు ప్రభువులో ఆయన యొక్క సంపూర్ణతలోకి రావటం వల్ల, ఆయన యొక్క కంప్లీట్‌నెస్‌లోనికి, ఆయన యొక్క ఫుల్‌నెస్‌లోనికి, ఆయన యొక్క పర్ఫెక్షన్‌లోనికి మనం ఎంటర్ అవ్వటం వల్ల, ఆయన మనకు దాన్ని ఆపాదిస్తున్నాడు. అందుకే ఈ వచనంలో చూస్తున్నాం 2:10లో ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. అంటే నీకు చింతలుండొచ్చు, నీకు భయాలుండొచ్చు, దుఃఖాలు, బాధలు, విచారాలు మరెన్నో ఉండొచ్చు నీకు. నువ్వు జయించలేని కొంత స్వార్థం ఉండొచ్చు నీలో. నువ్వు చేయలేని కొంత త్యాగపూరితమైన జీవితం ఉండొచ్చు. కొంత నిస్వార్థంగా జీవించడానికి నువ్వు కష్టపడుతూ ఉండొచ్చు. ఆత్మీయంగా ప్రభుని సంతోషపెట్టే అన్ని ప్రదేశాలలో బహుశా నువ్వు ఆయన సంతోషపెట్టలేకపోవచ్చు గానీ, ఈ వచనం తెలియజేసేదేంటంటే, అయినప్పటికీ నువ్వు నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణతలోనికి తీసుకురాబడ్డామో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణతను బట్టి, ఆయన్ను బట్టి నువ్వు నేను సంపూర్ణంగా ఎంచబడుతున్నాం. ఇది కాసేపు ఈ యొక్క తలంపులు తలపోసుకుంటే ఇదొక గొప్ప ఆశీర్వాదం. ఓ శ్రేష్టమైన ఆశీర్వాదం నీ జీవితంలో, నా జీవితంలో కలిగింది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభునందు నిన్ను, నన్ను సంపూర్ణంగా చూస్తూ ఉన్నాడు. అంటే దీనివల్ల చాలా ఆధిక్యతలున్నాయి. ఏం ఆధిక్యతలంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణతలో మనం పాలుభాగస్తులు అవ్వటం వల్ల, తండ్రి అయిన దేవుడు నిన్ను, నన్ను యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించినట్లుగా ప్రేమిస్తున్నాడు. ఇది గొప్ప విషయం. ఇది గొప్ప దీవెన, ఆశీర్వాదం మనకి. యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి సహవాసాన్ని తండ్రితో కలిగి ఉన్నాడో, అటువంటి సహవాసాన్ని నువ్వు నేను కలిగి ఉండొచ్చు తండ్రితోటి. అలాగే యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అయితే తండ్రి అయిన దేవుడు తన యొక్క కార్యముల కొరకు వాడుకున్నాడో, అలాగే నిన్ను, నన్ను కూడా తండ్రి అయిన దేవుడు వాడుకునే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల, ఆయన యొక్క రాజ్యం కొరకు, మహిమ కొరకు, నామం కొరకు, ఆయన యొక్క బిడల కొరకు, సంఘం కొరకు, ఆయన నీ పట్ల, నా పట్ల అదే ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అదే ప్రణాళికలు, తలంపులు, ఆలోచనలు కలిగి ఉన్నాడు అని మనం అర్థం చేసుకొని తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించ బద్దులమై ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అయితే తండ్రి అయిన దేవుడు సమాధిలో నుంచి ఒక రోజున లేపాడో, అదే విధంగా రాబో రోజుల్లో ఒక రోజున నిన్ను, నన్ను ఆయన యొక్క సంపూర్ణతలో పాలుభాగస్థులమై ఉన్నాం కాబట్టి, ఆయన యొక్క పర్ఫెక్షన్‌లో, ఆయన యొక్క కంప్లీట్‌నెస్‌లో, ఆయన యొక్క ఫుల్‌నెస్‌లో మనం ఉన్నాం కాబట్టి, ఆయన మనల్ని కూడా ఒక రోజున సమాధిలో నుంచి లేపే తండ్రిగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు సంపూర్ణులుగా నువ్వు నేను ఉండటం వలన దొరికిన ఆధిక్యతలు, మేలులు, ఆశీర్వాదాలు ఇవన్నీ గూడా. ఇంకా అసలు యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణతలో, ఫుల్‌నెస్‌లో, కంప్లీట్‌నెస్‌లో మనం పాలుభాగస్తులై ఉండటం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్ని తలంపులు నాకు కలిగినవి మీతో పంచుకుంటాను. మనలో చాలా మందికి నది తెలుసు. ఏదో ఒక నది. చాలా నదులున్నాయి.
మనలో చాలా మంది ఆ నది దగ్గరికి వెళ్ళిన అనుభవాలు ఉంటాయి మనకి. ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు విస్తారమైన జలం ఉంటది నదిలో. విస్తారమైన వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంటది. ద రివర్ మోస్ట్‌లీ ఎనీ రివర్ యూ టేక్ ఇట్ విల్ హావ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. దాని పక్కన చిన్న చిన్న గుంటలుంటాయి. వాటిని మురికి గుంటలంటారు. ఆ మురికి గుంటల్లో నీళ్లు చాలా మురిగ్గా ఉంటాయి. సో, ఇట్ కంటైన్స్ డర్టీ వాటర్. ఆ మురికి గుంటల్లో నీళ్ళు చాలా డర్టీ వాటర్. అవి ఎంత మురికి నీళ్ళంటే ఆహ్, ఎవరు వాటిని తీసుకోవటానికి ఇష్టపడరు. నదిలో ఉన్న నీళ్ళని తాగటానికి ఇష్టపడతారు గానీ, మురికి గుంటలో ఉన్న నీళ్ళని తీసుకోరు ఎవరు గూడా. చాలా బాక్టీరియా ఉంటది. చాలా ఇన్ఫెక్షన్ ఉంటది. ఇంకా చాలా పశువులు, గేదెలు వాటిని పాడు చేసుంటాయి. ఆ నీళ్ళల్లో నువ్వు ఏ దిక్కున పోయి ఒక గ్లాస్ తీసుకుందామన్నా గూడా, ఏ దిక్కు పోయినా గూడా నీకు మురికి నీళ్ళే ఉంటాయి. మురికి గుంటలో. మురికి గుంట అనుకుంటుంది నేను నది పక్కన ఉన్న నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు. నాకు గూడా అని ఆ మురికి గుంట అనుకుంటుంది. ప్రియులారా, అకస్మాత్తుగా ఒకరోజు ఒక పెద్ద వరదొచ్చింది. ఆ వరదలో నది మురికి గుంటని తనలో కలిపేసుకుంది. నది మురికి గుంటని తనలో కలిపేసుకున్న తర్వాత, తన యొక్క విస్తారమైన జలంలోకి ఆ మురికి గుంటని నది కలుపుకున్న తర్వాత, ఈ మురికి గుంట కొంత సంతోషపడుతూ ఉంది. నా స్థితి ఏదో మారుతుంది, మారబోతుంది అని. వెంటనే ఆ నదిలో ఉన్న చేపలు, మొక్కలొచ్చి ఈ మురికి నీళ్ళని ఆహారంగా తీసుకుంటున్నాయి. అప్పుడు మురికి నీళ్ళు అంటుంది, ఈ మురికి గుంట అంటుంది వాటితోటి, "దయచేసి నన్ను తాగొద్దు. నన్ను తాగితే మీరు చనిపోతారు. ఎందుకంటే నేను మురికి గుంట నీటిని" అంటుంది. చేపలు, మొక్కలు అంటున్నాయి, "కాదు, నువ్వు నది నీటివి. ఇప్పుడు నువ్వు నదిలో ఉన్నావు. కాబట్టి నిన్ను తీసుకోవటం వల్ల మాకేం కాదు" అని ఆ చేపలు, మొక్కలు అంటున్నాయి. తర్వాత ఆ గ్రామంలో చిన్న కరువొచ్చింది. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ తోటి ఆ నది దగ్గరికొచ్చారాళ్ళు. ఆ నది దగ్గరికొచ్చి ఆ మురికి గుంట ఎక్కడైతే ఉందో అక్కడే పట్టుకొని వాళ్ళు తాగేస్తున్నారు నీళ్ళు. కొన్ని ఇంటికి తీసుకెళ్తున్నారు. అప్పుడు ఆ మురికి గుంట అంటుంది, "నా నీళ్ళు మంచివి కావు. కాబట్టి నా నీళ్ళు తాగకండి" అంటుంది. అప్పుడు వాళ్ళు అంటున్నారు, "నువ్వు మురికి గుంటవు కాదు. నువ్వు నదివి. నువ్వు నది నీటివి. కాబట్టి మాకేం కాదు" అంటున్నారు. తర్వాత కొంతమంది రైతులొచ్చి ఎక్కడైతే ఆ మురికి గుంట ఉందో అదే నీళ్ళని వాళ్ళ యొక్క పంట పొలాలకు పెట్టుకుంటున్నారు. పంటలు పండించడానికి. మురికి గుంటకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను ఎంత వద్దంటున్నా, ఎంత మంచి నీళ్ళని కాదంటున్నా నన్ను వాడుకుంటున్నారే వీళ్ళు అని అనుకుంటూ ఉంది. ఒకప్పుడు అసలు ఆ మురికి గుంట దగ్గర నిలబడటానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు మనుషులు. దుర్వాసన. దుర్వాసన, దురవస్థ కలిగిన మురుగునీళ్ళు గాబట్టి, ఆ మురికి గుంట దగ్గర ఎవరు నిలబడేవాళ్ళు కాదు. కాబట్టి చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది తాగుతున్నారు. కొంతమంది వ్యవసాయానికి తీసుకెళ్తున్నారు. మొక్కలు, చేపలు, కొన్ని జంతువులు గూడా వచ్చి మంచిగా డ్రింకింగ్ వాటర్‌లో తాగేస్తున్నాయి. నదిలో కలిసిపోయింది మురికి గుంట. ఇప్పుడు కొంతమంది చాలా దూరం నుంచి వచ్చారు. అక్కడికే. వచ్చి ఆ మురికి గుంట ఎక్కడైతే కలిసిందో అక్కడ నిలబడి, ఇదే సెల్ఫీ స్పాట్ అంటున్నారు. ఫోటో దిగాల్సింది మనం ఇక్కడే అంటున్నారు. ఆ మురికి గుంటకేం అర్థం కావట్ల. ఒకప్పుడు తన దగ్గర నిలబడటానికే ఆశయించుకునే మనుషులు, తన దగ్గర పిల్లలెళ్తుంటే తల్లిదండ్రులు వెళ్ళకండి అక్కడ మురికి నీళ్ళున్నాయని వెనక్కి లాగేవాళ్ళు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులే వచ్చి పిల్లలతోటి కలిసి ఫోటోలు దిగుతుంటే మురికి గుంటకి ఏమీ అర్థం కావట్లేదు. ప్రియులారా, వచ్చింది. నీ జీవితంలోనికి దేవుని ఆత్మొచ్చింది. ఈరోజు నువ్వు ఆరాధన కలిగి ఉన్నావు. ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. నీ జీవితంలో ఈ రోజున నలుగురికి ఉపయోగపడుతున్నావు. నలుగురిని ఆదరిస్తున్నావు. నలుగురి కోసం ప్రార్థిస్తున్నావు. నలుగురి గురించి భారం కలిగి ఉన్నావు. దుఃఖించే వారి కొరకు దుఃఖిస్తున్నావు. సంతోషించే వరకు సంతోషిస్తున్నావు. నటన పోయింది. కపటం పోయింది. వేషధారణ పోయింది. స్వార్థం పోయింది. త్యాగపూరితమైన జీవితం వచ్చింది. ప్రభు, ప్రభు బిడ్డలు, సంఘం అని అంటున్నావు. కారణం ఏంటంటే ఆయన నిన్ను జీవజల నదులతోటి, ఊటలతోటి నింపాడు కాబట్టి. మురికి గుంటగా ఉన్న నీ హృదయాన్ని జీవజల ఊటగా మార్చాడు కాబట్టి, నీ జీవితంలోనికి ఈ రోజున ఈ యొక్క ఆత్మీయ వెలుగు, దైవ వెలుగు, క్రీస్తు వెలుగు తీసుకురాబడింది. అందుకే ఒకప్పుడు
నీతో మాట్లాడటానికి ఇష్టపడిన వాళ్ళు ఈ రోజున బహుశా నీకు ఫోన్ చేస్తూ నా కోసం ప్రార్థన చేయి అని అంటూ ఉండొచ్చు. నీ గొప్పతనం కాదది. నిన్ను ప్రార్థన చేయమంటేనో, సాయం చేయమంటేనో, నీ దగ్గరికి మనుషులు వస్తున్నారంటేనో కారణం నీ గొప్పతనం కాదు. కప్పాడు నిన్ను. కప్పాడు. దేంతో కప్పాడు? నదితో కప్పాడు. మురికి గుంటని నది నీళ్లతో కప్పినట్టుగా నిన్ను, నన్ను యేసుక్రీస్తు ప్రభువారు తన నామంతో కప్పాడు. తన ఆత్మనిచ్చాడు, వాక్యంనిచ్చాడు, అభిషేకంనిచ్చాడు. తన యొక్క సంపూర్ణతలో, సమృద్ధిలో, నిండైన తనంలో నిన్ను పాలిభాగస్తురాలుగా చేశాడు. కాబట్టి నీలో ఈ రోజున వెలుగును మనుషులు చూడగలుగుతున్నారు. దేవుడు నిన్ను సంపూర్ణతలో పాలిభాగస్తుని చేయటం, ఆయన యొక్క సంపూర్ణతలో నిన్ను తీసుకురావటం అన్నది నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న ఏ గొప్ప ఆశీర్వాదం కూడా దానికి సాటి రాదు. మనం ఎన్నో ప్రార్థనలు చేస్తుంటాం, ఎన్నో అడుగుతూ ఉంటాం, ఎన్నో పొందుకొని కూడా ఉండుంటాం. కానీ వీటన్నిటిని నువ్వు కంపేర్ చేసుకుంటే, వెన్ యూ కంపేర్ ఆల్ దీస్ థింగ్స్ దట్ యు గాట్ ఇన్ యువర్ లైఫ్, ఆర్ యు ఆర్ ప్రేయింగ్ టుడే ఫర్ మెనీ థింగ్స్, మేబీ యు ఆర్ ప్రేయింగ్ టుడే. వెన్ యూ కంపేర్ all these things with his perfection and salvation, nothing is comparable. Nothing is comparable. నువ్వు అడగకుండానే, నువ్వు ఊహించని, నీకు అర్థం కాని, నువ్వు కొనుక్కోలేని గొప్ప రక్షణని, గొప్ప సమృద్ధిలో పాలిభాగస్తులు అవటం అనే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన నీకు నాకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎలా ఇచ్చాడు? కనికరపడి ఇచ్చాడు. జాలిపడి, కనికరపడి, ఆ మురిగుంట నశించిపోయినట్లుగా నువ్వు నశించిపోతావని, ఆ మురిగుంట తోలనాడినట్లుగా నువ్వు కూడా తోలనాడబడతావని, నిరాశలో నిస్పృహలో మునిగిపోయి నశించి నరకానికి పోతావని, ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న నీకు నాకు జాలిపడి యేసుక్రీస్తునందు సంపూర్ణులుగా మనం చేశాడు. దీనికి మించిన ఆశీర్వాదం నీ జీవితంలోకి ఏది ఉండదు. ఇది గొప్ప ఆశీర్వాదం. దీన్ని బట్టి మనం పరలోక తండ్రిని ఆరాధించాలి. ఎందుకు? తండ్రి, నీ కుమారుని యొక్క సంపూర్ణతలోనికి నీచుణ్ణి, దౌర్భాగ్యుణ్ణి, పాపిని, అసలు మనుషులు మాట్లాడటానికి, నిలబడటానికి కూడా ఇష్టపడిన వాడిని, దానిని, నన్ను పాలుభాగస్తులుగా చేశారు. దీన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను, సాగిలపడుతున్నానని మనం ప్రభువుని ఆరాధించుకుందాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. Carry this thought in our worship. The fullness of God in him, in the Lord Jesus, the fullness of God dwells, and he dwells in us, and we in him, we have his fullness. We may feel incomplete, we may feel weak, and we make a lot of mistakes, and we are not very qualified in the terms of the world. The world rejects us in many ways. And we are full of fears and worries. But remember this, in Christ we are complete. We are complete. Sometimes we fall into sin also, but we can always come out quickly because we have this facility to be complete in him. That's what we heard the song, right? You are all my righteousness. I stand complete in you. I worship you. Whatever fears you're going through, remember, you have been given the fullness in the Lord Jesus Christ. Let us lay hold of that promise more than the fears we go through. Let's take this time, softly worship the Lord.